వెల్కమ్ టు విజయ్ సాధన. ఈరోజు వచ్చేసి మనకి కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిలేటెడ్గా ఎనాలజీ అనే టాపిక్స్లో ప్రీవియస్ ఏవైతే బిట్స్ ఇచ్చారో వాటికి సంబంధించి మన దగ్గర అంటే ప్రీవియస్ అంటే మనకి 2019లో లాస్ట్ ఎగ్జామ్ జరిగిందమ్మా. ఆర్పిఎఫ్ జరిగి మనకి 5 years తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 5 years గ్యాప్లో వచ్చేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి కాంపిటీషన్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఈ సంవత్సరం. బట్ మనకు వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ ఏ స్టాండర్డ్ అయితే ఇచ్చారో ఆ స్టాండర్డ్ కానీ మనం ప్రిపేర్ అవ్వగలిగితే క్రాక్ చేయడం అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ క్రాక్ చేయడం అనేది డెడ్ ఈజీ అవుతుంది. మనకు వచ్చేసి ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే మనకు ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వీటికి సంబంధించి మీరు ఆల్రెడీ కోచింగ్ విని ఉన్నా లేదా మీకు అవగాహన ఉన్నా కూడా ఈజీగా అర్థమవుతాయి. ఇన్ కేస్ ఎవరైనా కోచింగ్ తీసుకోకుండా ఇవి వింటుంటే వీటికి సంబంధించి ఎనాలజీ అనే టాపిక్ మనకి యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందమ్మా. యూట్యూబ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్కి క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఆన్లైన్కి రిలేటెడ్గా యాప్ అనేది విజయ సాధన యాప్ ఉంటుందమ్మా. ఆ యాప్కు సంబంధించి దీని కాన్సెప్ట్ ఎనాలజీ అనే కాన్సెప్ట్ వచ్చేసి మనకి పూర్తిగా వీడియో ఎక్స్ప్లెనేషన్తో సహా అంటే బేసిక్స్ నుంచి ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో అంటే ఎనాలజీకి రిలేటెడ్గా అన్ని మోడల్స్ ఇవ్వడం జరిగింది. అన్ని మోడల్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే మీకు ఒక్క బిట్ కూడా పోవడానికి అవకాశం లేకుండా అన్ని కవర్ చేయడం జరుగుతుందమ్మా. కాబట్టి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీరు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో లింక్ కానీ క్లిక్ చేయగలిగితే యాప్కి డైరెక్ట్గా కనెక్ట్ అవుతారు. వాటి నుండి మీరు ఏం కావాలంటే అది తీసుకోవచ్చమ్మా. సరే, ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి అమ్మా, వీటికి ఎనాలజీ అంటే మనకు వచ్చేసి సాదృశ్యము అంటారమ్మా. సాదృశ్యము లేదా పోలిక అంటారు. పోలిక అనేది మనకి ఎప్పుడు జరుగుతుందంటే ఒకే వ్యక్తిని లేదా ఒకే వస్తువుని పోల్చలేము అనేది మనకు తెలుసు కదమ్మా. ఒకే వ్యక్తిని లేదా ఒకే వస్తువుని మనము పోల్చలేము అనేది మన దగ్గర కాన్సెప్ట్ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే సింపుల్గా 2 వస్తువులు లేదా అంతకన్నా ఎక్కువ, 2 మనుషులు లేదా అంతకన్నా ఎక్కువ, 2 జంతువులు లేదా అంతకన్నా ఎక్కువ, ఏదైనా సరే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటేనే పోల్చడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నెంబర్స్ కానీ సంఖ్యలు కానీ అక్షరాలు కానీ పదాలు కానీ ఇవ్వడం జరుగుతుందమ్మా. సంఖ్యలు కానీ అక్షరాలు కానీ పదాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించి నాలెడ్జ్ మన దగ్గర ఉంటే ఆన్సర్ చేయొచ్చమ్మా, లేకపోతే నేర్చుకుంటాం. ఓకేనా. టైడ్ ఎబ్ అంటే పోటు. సముద్రాల్లో పోటులు వస్తాయి తెలుసు కదమ్మా. అమావాస్యకి పౌర్ణానికి ఆటు పోటులు అంటే అలలు పైకి ఎగిసిపడి ఎక్కువ 5 మీటర్ల అలలు వచ్చినాయి, 10 మీటర్లు వచ్చినాయి అంటారు. అది ఆటు పోటులు అంటారు. అది అమావాస్యకి పౌర్ణానికి వస్తాయి. అంటే సముద్రానికి వచ్చే వాటిని ఆటు పోటులు అంటారు. అదేవిధంగా నదికి వచ్చే వాటిని, నదికి ఆటు పోట్లు పైకి ఉండవు కదా. నది అనేది ఎప్పుడు పారుతూ ఉంటుంది. పారడం అంటే మీనింగ్ వచ్చేసి ప్రవహించడం, ఎప్పుడు ప్రవహిస్తుంది. ఆ ప్రవహించడాన్ని మనకి ఇంగ్లీష్లో ఇచ్చారమ్మని, తెలుగులో ఇవ్వలేదు. డ్యామ్ అంటే ఆనకట్ట కాదు, జల విద్యుత్ కాదు, బ్యాంక్ కాదు. ఇన్ఫ్లో అంటే ప్రవాహము అమ్మ. తెలుగులో ఇవ్వడమ్మా, మీరైనంత వరకు ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి. ఇన్ఫ్లో అనేది కూడా మనకి వచ్చేసి తెలుగులో ఇవ్వలేదు, ఇన్ఫ్లో అని ఇచ్చాడు. ఫ్లో అంటే తెలుసు కదమ్మా, ప్రవహించడము. కాబట్టి నది ఎప్పుడు ప్రవహిస్తుంది, సముద్రం ఎప్పుడు కూడా ఆటుపోటులు అనేది ఉంటుంది. గ్రెయిన్ ధాన్యము తెలుసు కదమ్మా మనకి. ఒర్రి అంటే ఒడ్లు కానీ, గోధుమలు కానీ, బార్లీ కానీ, మినుములు కానీ, పెసలు కానీ, సంథింగ్ కందులు, మినుము, ఇవన్నీ మనకి ధాన్యం కిందకు వస్తాయి, గ్రెయిన్ అంటారు. పైల్ అంటే కుప్ప అంటే రాశి అంటారు. కుప్ప అని కానీ లేదా రాశి అంటే ఒక మొత్తంగా ఒక చోట పోస్తారు కదా, మనకి ఒడ్లు నూరుస్తారంటారు కదా. మన ఏరియాలో వచ్చేసి ఒడ్లు నూర్చడం అంటారు. అది ఎంత కుప్పగా పోస్తారు అంటే ఇట్లా ఒక షేప్లో, పిరమిడ్ షేప్లో కానీ, పిరమిడ్ కాదు మనకి శంకు ఆకారంలో, పైన తక్కువ ఉంటుంది, కింద ఏమో ఎక్కువ స్పేస్తో ఉంటుంది. అంటే జస్ట్ లైక్ కుప్ప వచ్చేసి ఈ స్పేస్తో వస్తుంది కదమ్మా, ఇట్లా పోస్తారు కదా. ఇట్లా ఉంటే మనకి రాశి లేదా కుప్ప అంటారు. పేపర్ కూడా అలా నెంబర్ ఆఫ్ పేపర్స్ ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేశారనుకోండి అమ్మా. ఓ నెంబర్ ఆఫ్ పేపర్స్ పెట్టేసి ఒక కట్లా కడతారు కదా, దాన్ని ఏమంటారంటే బండిల్.
కట్ట అంటారు, బండిల్. కాబట్టి ఇక్కడ ఏ రిలేషన్ ఉంది, గ్రెయిన్ వచ్చేసి పైల్, ఒక కుప్పలాగా పోషించుతారు. అదేవిధంగా పేపర్లు వచ్చేసి ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ పోతే దాన్ని కట్ట అని అంటారు. అదేవిధంగా మౌంటైన్ వ్యాలీ, పర్వతము లోయ, ఈ రెండు ఆపోజిట్. పర్వతం అంటే ఎత్తైంది, లోయ అంటే లోతైంది. మౌంటైన్ అంటే ఎత్తుగా ఉంటుంది, వ్యాలీ అంటే లోతుగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్. ఎనిమి అంటే శత్రువు, దానికి స్నేహితుడు మిత్రుడు అవుతాడు. స్నేహితుడు లేదా మిత్రుడు ఆపోజిట్ వర్డ్స్ అమ్మ. ఈ రెండు కూడా ఆపోజిట్. మౌంటైన్కి వ్యాలీ వచ్చేసి ఆపోజిట్ వర్డ్ వస్తుంది. ఎనిమికి వచ్చేసి ఫ్రెండ్ వచ్చేసి స్నేహితుడు ఆపోజిట్ వర్డ్ వస్తుంది. అదేవిధంగా హౌస్ హోమ్, ఇవి రెండు సినానిమ్స్ అంటారు, అంటే ఒకే అర్థాన్ని ఇచ్చేయి. హౌస్ హోమ్ అనేది సినానిమ్స్, పర్యాయ పదాలు అంటాం తెలుగులో. పర్యాయ పదాలు అంటే ఒకే అర్థాన్ని ఇచ్చేయమ్మ. పర్యాయ పదాలు అంటే మనకి ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఫాల్ట్ అంటే తప్పు చేయడం లేదా బాధపడటం లాంటివి అమ్మ. ఫాల్ట్కి రిలేటెడ్ ఇక్కడ పర్యాయ పదము సాడ్, విచారకరము అనేది ఇచ్చారమ్మా. కాబట్టి అక్కడ వచ్చేసి సినానిమ్స్ లేదా పర్యాయ పదాలు నేర్చుకోవాలి. నెక్స్ట్ 5th వన్ చూడండి, రేస్ అంటే మనం పరిగెత్తుతూ ఉంటాం కదా, రేస్ పెట్టుకున్నారు అంటారు కదా. రేస్ అనేది మనకి రన్నింగ్, వాకింగ్, ఆర్పిఎఫ్ఏ కదా మనం చూస్తుంది. ఇక్కడ ఇది పరిగెత్తడం ఎక్కడ చేస్తారమ్మా, మీరు ట్రాక్ మీద పరిగెడతా ఉంటారు అంతేనా. ఎక్కడంటే ట్రాక్ అంటారు, రన్నింగ్ ట్రాక్ అంటారు అంతేనా. ఆ ట్రాక్ మీద పరిగెడుతుంది. అదేవిధంగా బాక్సింగ్ కూడా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు లేదా ఎక్కడ చేస్తారంటే రింగ్ అంటారమ్మా. చుట్టూ మనకి 4 సైడ్ ఇట్లా కట్టేసి తాళ్ళు కానీ ఏదైనా కట్టేసి ఉంటాయి. ఈ మధ్యలో ప్లేయర్స్ అనేది ఉంటారు. బాక్సింగ్ ప్లేయర్స్ అనేది ఇద్దరు చేస్తారు కాబట్టి రింగ్ అంటారమ్మా. రింగ్ లోపల బాక్సింగ్ చేస్తారు, ట్రాక్ మీద రేస్ చేస్తారు. సర్కంవెంట్ చుట్టూ ఉన్నదమ్మా. సర్కంవెంట్ అంటే చుట్టూ కొలత. బైపాస్ అంటే ఉపదారి. బైపాస్ అంటే బై అంటే ద్వారము లేదా దారి, ఉపదారి, బైపాస్. నేషనల్ హైవే పక్కన బైపాస్ ఉంటాయమ్మా. నేషనల్ హైవే అంటే చాలా దూరం వెళ్తాం, దాని పక్కన మనకి బైపాస్ రోడ్ అని ఇస్తాడు. బైపాస్ రోడ్ అంటే ఉపదారి, అంటే ఆ ఊరు వెళ్ళడానికి ఉపదారి అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. కాబట్టి అదేవిధంగా కాంప్రహెన్సిబుల్ అంటే మనకి మొత్తం అంటే ఏమంటారు, మనకి రిలేటెడ్గా చాలా ఎక్కువగా ఉన్నదాన్ని కాంప్రహెన్సిబుల్ అంటారు. ఓకేనా, ఎక్కువగా. దానిలో కొంచెం బాగా అండర్స్టాండబుల్ అని ఇస్తారు కదా. మనకు వచ్చేసి అండర్స్టాండబుల్ అనేది ఉంది కదా. కాంప్రహెన్సివ్ అర్థమయ్యేది. కాంప్రహెన్సివ్ అంటే మనం అర్థం చేసుకునేదమ్మా. అదే మీనింగ్ వచ్చేసి మనకి దగ్గర మీనింగ్ వచ్చేసి, అంటే ఇది కూడా సినానిమే, కాకపోతే ఇదే ఇంటెన్సిటీ ఎక్కువ అమ్మ. సర్కంఫరెన్స్ అంటే పెద్దది అని, ఎక్కువ దారి, ఎక్కువ చుట్టుకొలుతున్నది. బైపాస్ అంటే కొంచెం తక్కువ, దానికంటే తక్కువ రిలేటెడ్గా తీసుకుంటాం. కాంప్రహెన్సిబుల్ అంటే బాగా వైడ్గా థింక్ చేయాలి. కాంప్రహెన్సిబుల్ అంటే ఏందమ్మా, వైడ్గా థింక్ చేయాలి. అండర్స్టాండబుల్ అని కూడా మీనింగ్ అదే వస్తుంది. ఓకేనా, కాబట్టి ఇది రెండు కూడా సినానిమ్స్ కింద తీసుకుంటాం. నెక్స్ట్, జస్ట్ యాజ్ చెక్ ఈజ్ రిలేటెడ్ టు వ్యాలిడేట్. చెక్, వ్యాలిడేట్, ఈ రెండింటికి మధ్య సంబంధం ఇచ్చాడమ్మా. చెక్ వ్యాలిడేట్కి సంబంధించి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి చెక్ వ్యాలిడేట్. చెక్ అంటే మనం ఏదన్నా విషయం, అంటే ఏదన్నా పేపర్ ఇచ్చేసి ఒకసారి లేదా డబ్బులు ఇచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి, మేము 100 నోట్లు ఇచ్చాము, మీ దగ్గర 100 ఉన్నాయో లేదో చూసుకోండి అంటారు. అంటే చెక్ చేసుకోండి అని చెప్తారు అంతేనా. అదేవిధంగా చెల్లుబాటు, వ్యాలిడేట్ అంటే ఏంటంటే మనకి ఒక చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చినప్పుడు దాని మీద డేట్ ఇస్తారమ్మా. చెక్ ఇచ్చినప్పుడు ఏమి ఇస్తారు, డేట్ ఇస్తారు. ఆ డేట్ని మనం ఏం చేయాలి, ఇన్ టైంలో నోట్ చేయాలి. ఇన్ టైంలో ఇవ్వాలి. కానీ వాడు 6 months ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెక్కి వ్యాలిడేషన్ వచ్చేసి 6 months ఉంది. మీరు ఆఫ్టర్ 1 year వెళ్ళిపోయి చెక్ ఇచ్చేసి నాకు అమౌంట్ ఇవ్వండి అంటే ఇది చెల్లదండి అని చెప్తారు. మీకు బ్యాంకులో ఏం చెప్తారు, ఇది చెల్లదండి అంటారు. మీరేమంటారు, ఎందుకు చెల్లదండి, సంతకం ఉంది కదా అంటారు. పైన డేట్ చూడయ్యా, డేట్ వ్యాలిడేషన్ అయిపోయింది అని చెప్తాడు. వ్యాలిడేషన్ అంటే చెల్లుబాటు అయ్యే సమయము. వ్యాలిడేషన్ అంటే చెల్లుబాటు అయ్యే సమయం అయిపోయింది అని చెప్తాడు. ఓకేనా, కాబట్టి ఇక్కడ వచ్చేసి చెక్కి రిలేటెడ్గా వ్యాలిడేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకేమి ఇచ్చారు, మేక్కి సంబంధించి ఏముంటుంది. మేక్ అంటే తయారు చేయడం. ఎలా తయారు చేయాలి, క్రియేటివిటీగా చేయాలి. మేక్ అంటే ఏదో ఒకటి చేయమని చెప్తారు కదా, మీరు తయారు చేయండి అంటే ఎలా తయారు చేయాలంటే మన క్రియేటివిటీ అనేది అక్కడ ఉండాలమ్మా. కాబట్టి ఇక్కడ వచ్చేసి క్రియేట్ అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. క్రియేట్ అనేది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి చెక్కి వ్యాలిడేట్ ఎలా ఉంటుందో, ఏదన్నా వస్తువు తయారు చేస్తే మనకి క్రియేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంతేగాని ఏదో తయారు చేయమన్నారని పిచ్చిగా చేయకూడదు. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ వన్ చూడు, ఇఫ్ దేర్ ఈజ్ ఏ పేజ్ ఫ్రమ్ బుక్. మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం.
పేజీ బుక్ సంబంధించి చూడమ్మా, బుక్ సంబంధించి పేజ్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్, బుక్లో పేజ్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్. అదేవిధంగా మనకు వచ్చేసి ఏమి ఇచ్చారమ్మా ఇక్కడ విండోకి రిలేటెడ్గా వన్ ఆఫ్ ది పార్ట్ కింద ఏదో ఒకటి ఉండాలి ఆప్షన్లో. విండోలో ఏమేమి ఉంటాయి అనేది చూడండి. ఫారెస్ట్ ఉంటుందా? విండోలో ఉండదు. విండోలో నుంచి చూస్తూ వుడ్, చెక్క అనేది ఐటమ్ అమ్మ, అంటే ఫర్నిచర్ అంటారు, అంటే వుడ్తో చేయవచ్చు, లేదా ఏమంటారు ఈ మధ్య వస్తున్నాయి కదమ్మా సిమెంట్ విండోలు రావచ్చు, లేదా ఇంకా ఫైబర్ రిలేటెడ్ రావచ్చు. మనకి ఇది ఐటమ్గా అవసరం లేదు, రూమ్ అంటే గదిలో ఉంటుంది. ఇక మిగిలింది విండ్ గ్లాస్. విండోలో ఏముంటుందమ్మా, వన్ ఆఫ్ ది విండ్ గ్లాస్ అనేది తీసుకోవచ్చు కదా. విండ్ గ్లాస్ అనేది మనం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. విండోకి రిలేటెడ్గా ఒక గ్లాస్ లేదా ఇనప ఏమైనా తీసుకోవచ్చు. ప్రజెంట్ మనకు ఆప్షన్లో విండో గ్లాస్ ఇచ్చారు కాబట్టి విండో గ్లాస్ అనేది ప్రిఫర్ చేయవచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసి లెటర్స్కి ఇచ్చారు. వీటి మధ్య ఎప్పుడు కూడా డిఫరెన్స్ నోట్ చేసుకోవడం ఫస్ట్ పని అమ్మ. బి వాల్యూ 2, డి వాల్యూ 4 అంటే ఇంక్రీజ్ అయ్యేది ఎంతమ్మా +2. ఫస్ట్ లెటర్కి +2 యాడ్ చేయండి. అదేవిధంగా ఎఫ్కి 6 + 2 8, 9 + 2 11 జే, అంటే ఈచ్ వన్ కూడా +2 ఫాలో అవుతుంది. మనం కూడా +2 అప్లై చేస్తే సరిపోతుందమ్మా. ప్రతి లెటర్కి +2. ఎల్కి +2 అంటే ఎన్ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూడమ్మా. ఎన్ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ అన్నిట్లో ఎన్ ఉంది కాబట్టి మనకి ఫస్ట్ లెటర్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. టీకి +2 అప్లై చేయండి అమ్మా. టీకి +2 అంటే వి. ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్? 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ఆప్షనో తెలియట్లేదు కాబట్టి మనకు ఇంకోటి చేయాల్సి ఉంటుంది. క్యూ చేద్దామా. క్యూకి +2. క్యూ అంటే 17 + 2 అంటే 19 ఉన్న ఆప్షన్ వచ్చేసి మనకు ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఒకటే ఉందమ్మా. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ లెటర్ ఎల్ చేస్తే ఎన్ వచ్చింది. ఎన్ చూస్తే అన్ని ఆప్షన్ ఉంది కాబట్టి లాస్ట్ లెటర్కి వెళ్ళిపోయాను. లాస్ట్ లెటర్ టీ అంటే వి ఉంది. వి ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఎలిమినేట్ చేయాలంటే అయితే సెకండ్ లెటర్ కానీ థర్డ్ లెటర్ కానీ చూడాలి. నేను థర్డ్ లెటర్ చూసుకున్నాను. థర్డ్ లెటర్ వచ్చేసి ఏమి ఇచ్చారమ్మా, క్యూకి +2 అంటే 19 ఇచ్చారు కాబట్టి సెకండ్ ఆప్షన్ వచ్చేసి 100% రైట్ ఆప్షన్ అవుతుందమ్మా. నెక్స్ట్ కూడా లెటర్స్ ఇచ్చారు. 6 + 7 6 + 7 13 అమ్మ. ఫస్ట్ లెటర్ ఎం వచ్చేసింది. అదేవిధంగా డి 4 + 7 11. ఏ వచ్చేసి 1 + 7 అంటే ఈచ్ వన్ కూడా +7 అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి రిలేటెడ్గా ఇక్కడ +7కి సంబంధించి అప్లై చేద్దాం. క్యూ 17 అమ్మ. 17 + 7 అంటే 24 అంటే బి కానీ డి కానీ ఆప్షన్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్కి వెళ్ళిపోతున్నాను, లేదా ఏదైనా తీసుకోండి. ఓ 15 + 7 అంటే 22 అంటే వి వస్తుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఫిక్స్ చేయండి. థర్డ్ లెటర్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. 99% అయితే చేయాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే XV ఉన్న ఆప్షన్ ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇంకోటి ఉంటే చేయాలి కాబట్టి లాస్ట్ లెటర్ తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదు. డైరెక్ట్ రెండింటి నుంచే చెప్పవచ్చు. నెక్స్ట్ నెంబర్స్ ఇచ్చారమ్మా. నెంబర్స్కి రిలేటెడ్గా ఇచ్చిన లెటర్స్కి రిలేటెడ్గా ఇచ్చిన మన కాన్సెప్ట్ ఏంటంటే వాటి మధ్య రిలేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవడం. 0. అంటే ఇక్కడ రెండిట్లో కాన్సెప్ట్ 16 ఉందమ్మా. ఇక్కడ పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చేసి 2 సున్నాల తర్వాత ఉంది. ఓకేనా. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 ఉంది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంది. ఇక్కడ పాయింట్ తర్వాత 1 2 3 4 ఉంది. అంటే 2 పెరిగినాయి. అంటే దీన్ని సింపుల్గా ఏం చెప్తామంటే 100తో డివిజన్ చేశారని చెప్పవచ్చు అమ్మా. సింపుల్గా ఏం చెప్పవచ్చు అంటే 100తో డివిజన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా రైట్ సైడ్ కూడా మనకి 1.02 ఉంది. దీన్ని 100తో డివిజన్ చేశారు అనుకోండి అమ్మా. ఈ పాయింట్ వచ్చేసి ఇటువైపు రెండిటి వైపు వచ్చేస్తుంది. రెండిటి వైపు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 కదా, 0 1 0 2 అంటే పాయింట్ తర్వాత 1 2 3 4 ఉన్నాయో లేదో చూడండి. ఇక్కడ కూడా చూడండి పాయింట్ తర్వాత 1 2 3 4 ఇచ్చారమ్మా. అవునా. కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి 4 ఉన్న ఆప్షన్ ఏముందమ్మా మనకి? ఫస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ ఒకటి ఉంది. మీరు ఇక్కడ కూడా 4 ఉన్నాయి కంటే ఇక్కడ 1 ఉంది. మన దగ్గర ఇక్కడ 1 లేదు చూడమ్మా. ఇచ్చిన వాటిలో ముందు ఒక 1 ఉంది, అంతేనా. ఇక్కడ ఇంకో 1 ఉంది కాబట్టి 4th 1 కాదు, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే రైట్ అవుతుంది. డివైడెడ్ బై 100తో చేశారు. లెఫ్ట్ సైడ్ డివైడెడ్ బై 100 చేశారు. అదే కాన్సెప్ట్ వచ్చేసి మన రైట్ సైడ్ కూడా డివైడెడ్ బై 100కి రిలేటెడ్గా తీసుకోవడం జరిగిందమ్మా. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి డివిజిబుల్ బై 100 అనేది కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు. 38 ఇచ్చారు. మీకు 13 టేబుల్ వస్తే చదువుకుంటే వెళ్ళండి. 13 1s 13, 13 2s 26, 13 3s 39 వస్తుంది. ఇంటూ 3 చేస్తే 39, బట్ 1 తగ్గించారు అంతేనా. ఇంటూ 3 -1, 13 3s 39 -1 చేశారు, 38 వస్తుంది. అదేవిధంగా 17 తీసుకోండి అమ్మా. 17 ఇంటూ 3 -1 ఇంటూ 3 అంటే 52 -1 51 51 -1 అంటే
50 వస్తుందమ్మా. 3 17s వచ్చేసి 51 వస్తుంది. 51 - 1 అంటే 50 వస్తుంది. అంటే వీటికి సంబంధించి రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఇంటూ 3 - 1. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంటూ 3 - 1. అది ఎలా వస్తుందంటే మనకి త్రూ టేబుల్స్ అనేది నేర్చుకోగలిగితే, టేబుల్స్ అనేది నేర్చుకుంటే మనకి ఈజీగా వస్తుందమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, చాలా డిఫికల్టీ క్వశ్చన్ ఇచ్చారు. సి వాల్యూ ఎంతమ్మా? సి వాల్యూ 3, ఏ వాల్యూ 1, బి వాల్యూ 2. అంటే ఏ లెటర్కి సంబంధించి దానికి సంబంధించిన ఇది ఇచ్చేసారు, అంటే నెంబరింగ్ ఇచ్చేసి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ 3 ఇచ్చారా, 13 ఇచ్చారా, 1 ఇచ్చారా? 1 అంటే ఏతో సంబంధం ఉన్నది ఒకటే ఉంది. బట్ ఇక్కడ 3 ఉందంటే D4 కాబట్టి కాదు. ఇంకా అప్పుడు 13 తీసుకోండి అమ్మ. ఇక్కడ M వాల్యూ తీసుకోండి. బి వచ్చేసి 2, B2, D4. కాబట్టి మనకున్న ఆప్షన్లో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే అక్కడ లెటర్స్కి రిలేటెడ్గా డైరెక్ట్గా తీసుకోగలిగితే సరిపోతుంది. మరి లెటర్స్కి నెంబర్స్ అనేది కాపీ పేస్ట్ చేస్తున్నారు. సింపుల్లీ చెప్పాలంటే కాపీ అండ్ పేస్టింగ్ అనేది జరగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఇచ్చారు చూడమ్మా, బీభత్సంగా బోటు, షిప్, సబ్మెరైన్, స్పోర్ట్స్ బోట్. ఇవన్నీ మీకు తెలుసు కదమ్మా. బోట్ అంటే ఎక్కడ ఉంటుంది? వాటర్లో. షిప్ వాటర్లో. సబ్మెరైన్ అంటే వాటర్ కింద ఉండేవి. స్పోర్ట్స్ బోట్ అన్నా వాటర్ పైన. అంటే వీటన్నిటికీ దేనితో సంబంధం ఉందమ్మా? ఇక్కడ ఇచ్చిన వాటి అన్నిటికీ దేనితో సంబంధం ఉంది అంటే ఖచ్చితంగా వాటర్తో సంబంధం. దీస్ ఆల్ మూవ్ ఇన్ ద వాటర్. ఇవన్నీ నీటిలో కదులుతాయని ఇచ్చాడు, అంతేనా? ఇవన్నీ నీటిలో కుండలు అంటాడా? దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ వాటర్ అనకూడదుగా. దే ఆల్ హ్యావ్ హై ఫుల్ అనకూడదు. హై ఫుల్ అంట, అధిక పోవటం. దీస్ ఆల్ మేడ్ ఆఫ్ పేపర్. ఇవన్నీ రాంగ్ కదమ్మా. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇవన్నీ కూడా దేంతో సంబంధం ఉన్నాయి అంటే వాటర్తో సంబంధం ఉన్నాయి అని. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందమ్మా? ఆర్పిఎఫ్ పేపర్ వచ్చేసి డెడ్ ఈజీగా ఉంటుంది అనేది అర్థమవుతుందిగా. ఆర్పిఎఫ్ పేపర్లో మనకి ఎనాలజీ రిలేటెడ్గా వచ్చేసి డెడ్ ఈజీగా ఉంటుంది. వీటికి బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చేసి మన దగ్గర ఉన్నాయమ్మా ఆల్రెడీ. మనం ఇక్కడ చెప్పింది ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్కి రిలేటెడ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. వీటి బేసిక్ కాన్సెప్ట్ ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో మనకి క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా యాప్తో లింక్ అవుతారు. ఆ యాప్లో మీకు ఏం కావాలంటే అది, రీజనింగ్ కావాలంటే రీజనింగ్, అథమెటిక్, జిఎస్ ఏది కావాలన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఇండివిజువల్గా అయినా పర్చేస్ చేసుకోవచ్చు, లేదా ప్యాకేజ్గా అయినా పర్చేస్ చేసుకోవచ్చు. యాజ్ యువర్ చాయిస్. మీకు ఎంతవరకు కావాలంటే దాని వరకు చేసుకోండి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆర్పిఎఫ్ 2024లో మీరు జాబ్ కొట్టాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అమ్మ.